నీ మనస్సులో ఏమనుకుంటున్నావో దేవుడికి తెలుసు. అందుకనే జయధ్వనులు చేయి, చప్పట్లు కొట్టు, గంభీరంగా ఆరాధించని చెప్పిన దేవుడు మౌనంగా కూడా ఉండు అంటున్నాడు. అంటే నీ మౌన ఆరాధన కూడా ఆయన స్వీకరిస్తాడు. ఇక 4వ వచనంలో చూస్తే నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందదము. దీన్ని బాగా ఆలోచన చేస్తే అనేక మంది ఉన్నా ఎవరు వెళ్తున్నారు మందిరానికి అంటే ఆయన ఎరిగిన వారు, ఆయన కలిగిన వారు మాత్రమే. మనమే వెళ్తున్నాం. రేపు ఆరాధనకి ఎంతమంది వస్తారు? ఉప్పులూరు గ్రామంతా వస్తుందా? రాదు. నీవు ఎలా ధన్యుడు అవుతున్నావు, నేను ఎలా ధన్యుడు చేస్తున్నాడు దేవుడు అంటే కనుక నువ్వు ఆయన చేర్చుకున్న వారిగా. ఎదురు కూర్చో. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడట చెప్పాలి. ఎక్కడ ఉండాలంటున్నాడు? నీ ఆవరణములో, అంటే దేవుని సమీపములో, దేవుని మందిరపు సమీపంలో, ఆయన పరిశుద్ధ స్థలము, ఆయన నామం పేరట కట్టబడిన మందిరములో. అందుకని దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఎంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నేను ఏ పాటు వాడును, నా స్థితి ఏంటి అంటే గొర్రెల కాపరుని, నా బ్రతికేంటి అంటే గనక తల్లిదండ్రుల చేత విసర్జింపబడిన వాడు, అన్నదమ్ముల చేత ద్వేషింపబడిన వాడు. ఇంతగా హెచ్చించడం కారణం ఏంటి? అందుకనే నేను అనుకుంటున్నాను, శరంభు వేసిన విళ్ళల్లో నేనుంటే కాదు, నీ మందిరంలో నేను ఉండాలి, నీ మందిర ఆవరణంలో నేను ఉండాలి. అదే ఆశ కలిగిన కోరహు కుమారులు చతుస్కందంలో, అనగా పంచస్కందాలు కలిగిన ఈ కీర్తనలు 150 అధ్యాయాలు పంచస్కందాలు. చతుస్కందం అనగా 2వ భాగంలో నుంచి ఆసాబు కుమారులు 42వ అధ్యాయం నుంచి ప్రారంభిస్తూ వారు ఏమంటారు తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు మా ప్రాణము ఆశపడుతుంది. మరి క్రైస్తవులుగా ఆయన ఎరిగిన వారుగా అటువంటి ఆశతోనే ఉన్నామా? వారు ఏమంటారు తెలుసా? నీ మందిరానికి మేము ఎప్పుడు వెళ్తాము, ఎప్పుడు నీ మందిర ఆవరణలోకి మేము వెళ్తాము అని ఆశ ఉంది మాకు అంటున్నాం. మరి చాలామందికి ఆహ్వానం ఉన్న దేవుని సన్నిధికి రావట్లేదు. చాలామందికి దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఆదివారము ఆయన ఆరాధించాలి అని తెలిసిన మందిరానికి రావట్లేదు. కానీ భక్తుల జీవితాల్లో ఆశలు ఏంటో తెలుసా? ఉన్నతంగా వర్ధిల్లిపోవాలి, మేడల మిద్దులు కట్టుకోవాలని కాదు, చరంపి వేసిన విళ్ళల్లో ఉండటం కంటే దేవుని ఆవరణలో ఉండటం మంచిది అని వారి ఆశలు ఎలా ఉన్నాయో తెలుసా? వెండి బంగారాలు సంపాదించుకోవాలి, ధనధాన్యాలు కూడబెట్టుకోవాలని కాదు, దేవుని సన్నిధిలో గడపాలని వారు ఆశ కలిగి ఉన్నారంట. అందుకనే అలాంటి వారిని, అలా దేవుడు చేర్చుకున్న వారిని ఏమంటున్నాడంటే 4వ వచనంలో, నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు, నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరంలో మేలు చేత మేము. దేన్ని బట్టి తృప్తి లేదు. మానవునికి తృప్తి ఉందా? కడుపు నిండిపోయిందా? తమ చాలు చాలు వద్దు అంటాం, మరి కాసేపటికి ఆకలేస్తుంది. ఈరోజు ఎన్నో రుచికరమైన భోజనాలు తింటాం, అసలు జీవితంలో ఇంకెంత తినవసరం లేదు అనుకుంటామా? లేదు. వారానికి ఎన్నో పర్యాలు చికెన్ తింటున్నాం, ఇక చికెన్ తినకూడదు అనుకుంటున్నామా? అనుకోవట్లేదు. అంటే మనిషికి తృప్తి లేదు. 7 వారాల నగలున్నా, రోజుకో రకం పెట్టుకునే నగలున్నా కానీ తృప్తి లేదు. ఇక చాలు అనుకునేవారు లేరు. అలెగ్జాండర్ అనే వ్యక్తి అలాగే ప్రపంచాన్ని జయించాలని 32 సంవత్సరాల్లో జయవీరుడిగా, ద గ్రేట్ అలెగ్జాండర్గా పేరుగాంచాడు. ఆయన తలపెట్టినది ఏది కూడా ఫెయిల్ అవుతూ లేదు, ప్రతిదీ కూడా జయమే. అంటే ఇంకా సంపాదించాలి, ఇంకా ప్రపంచాన్ని జయించాలన్న ప్రయాణంలో ఉన్నాడు. అంటే ఏమి లేదు, తృప్తి లేదు లేదు. కానీ చిన్న దోమ కాటికి కోట్లు ఆస్తున్న వైద్యం కుదరక చనిపోయాడు. అందుకనే నేను అసంతృప్తితో వెళ్తున్నాను అని ఆ శవపేటలోంచి చేతులు బయటికెట్టి నన్ను తీసుకెళ్ళండి. మరి నా పెట్టి ఎవరు మోయాలో తెలుసా? వైద్యులే మోయాలి. ఇదే కండిషను. మనకేంటి, ఎవరైనా అయితే కొడుకులు ఉన్నవారు ఎత్తుకోలేదు, బంధువులు మోయాలి అనుకుంటాం కదా. వైద్యులతో ఎందుకు మోయమని చెప్పాడు, ఎందుకు తీయించుకున్నాడు అలా తీర్మానం అంటే కనుక ఎంతో పరిజ్ఞానం కలిగి, చదువు కలిగి ఉన్నారు. మనిషిని, మానవునికి ఉన్న
ఆ అవయవాలన్నింటిలో ఏది కలిగినా బాగు చేస్తామని బోర్డులు పెట్టుకుని డాక్టర్లుగా వెళ్తున్నారు. ఇదిగో చిన్న దోమ కుడితే నా ప్రాణాన్ని వీళ్ళే కాపాడలేకపోయారు, నా పెట్టిన మోసే వీళ్ళే కాపాడలేకపోయారు. అంటే అతని జీవితంలో ఏమి లేదు, తృప్తి లేదు, తృప్తి లేదు. మరి ఎక్కడుంది తృప్తి అంటే కనుక దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని మందిరావరణంలో. అది వెదక్క, అది తెలియక ఎన్నో ఎన్నో వాటి యందు మనము లక్ష్యం ఉంచి తిరుగులాడుతూ ఉన్నాం. దేవుడు ఏమంటాడు తెలుసా? నా వాక్యం నీ దగ్గర ఉంటే, నా వాక్యం నీలో ఉంటే దీంట్లో ఏమున్నాయి తెలుసా? బుద్ధిమంతుడిగా ఉండాలా, జ్ఞానవంతుడిగా ఉండాలా, ఐశ్వర్యవంతుడిగా ఉండాలా? అయితే నా మాట విను, బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు దేవునికి స్తోత్రం కదా. బుద్ధిని ఇస్తానంటున్నాడు, జ్ఞానం ఇస్తానంటున్నాడు, సర్వసంపదలు ఇస్తాడు. ఇంకా మానవుడికి ఏది కావాలి? అదే కదా. మంచివాడిగా పేరు తెచ్చుకోవాలి, జ్ఞానవంతుడిగా వర్ధిల్లాలి, ఐశ్వర్యవంతుడిగా తొలతూగాలి. అదే కదా మానవుడు. అవి ఎక్కడున్నాయంటే నా దగ్గరికి రా, నీకు ఇస్తానంటున్నాడు. ఎందుకంటే వాటిల్లో లేదు తృప్తి, వాటిల్లో లేదు, నా దగ్గరే ఉంది నీకు తృప్తి అంటున్నాడు. మరి ఎప్పుడు నువ్వు ధన్యుడు అవుతానంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే అని ఆ 4వ వచనంలో చెప్తున్నాడు. ఇంకా వివరించుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. నేడు మెతుషుల జన్మదినము గనుక ఆ కుమారుని నిమిత్తము కొన్ని మాటలు, లేదా పుట్టినరోజు సంబంధించిన దాంట్లోనే ఒక మాట ఉంది కదా, 11వ వచనం దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు, వానజల్లుల చేత దానిని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చాలు. అది మొలకెత్తగా ఏం చేస్తాడంట చెప్పండి. ఇప్పుడు పొలము నాటినప్పుడు ఆశీర్వదించకపోతే పంట అనేది వస్తుందా? కదా. ఈలోగా నువ్వు ఒక విత్తనం వేసావు, ఇంటి దగ్గర విత్తనం వేసావు. ఇది ఇప్పుడు ఆ నిమ్మ చెట్టే ఉంది, విత్తనం వేసావు. ఆ గింజ భూమిలోంచి మొలకెత్తినప్పుడు, గింజగా ఉన్నప్పుడు ఆ భూమి మీద తిరిగి చీమలు అనేవి తినేయాలనుకుంటాయి ఆ విత్తనాన్ని. కానీ దేవుడు దాన్ని కాపాడి మొలకెత్తిచ్చాడు. మొలకెత్తిచ్చిన తర్వాత ఆ చిగురుని పక్షులు అనేవి తినేయాలనుకుంటాయి, కానీ వాటి నుంచి దాటిస్తున్నాడు. కొద్ది చెట్టుగా ఎదిగిన తర్వాత జంతువులు, దోళ్ళు లేదా గేదెలు అనేవి తినేయాలనుకుంటాయి, దాన్ని కాపాడుతున్నాడు. వృక్షమై నువ్వు నాటిన ఆ విత్తనము చెట్టై ఫలాలు ఫలించేదాకా దేవుడు వృద్ధి చేస్తున్నాడు, కాపాడుతున్నాడు. అదే చెప్తున్నాడు కదా దావీదు 44వ సంకీర్తనలో ఏమంటాడంటే, మా కుమారులు మొక్కలే ఉన్నారు, మా కుమార్తెలు నగరికై చెక్కబడిన మూలకంబముల వలె ఉన్నారు. ఎందుకు ఈ మాట గుర్తు చేసుకుంటున్నామంటే, ఇప్పుడు ఎన్నో సంవత్సరం మెతుషెలకి 8 సంవత్సరాలు, 7 పూర్తయి 8 వచ్చింది. 8 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడు? కడుపులోంచి వచ్చిన తర్వాత లేత చిగురుగా, లేకపోతే మొలిచిన మొక్కగా ఉన్నాడు. అంతే కదా. భూమిలోంచి మొలిచిన మొక్క ఎలా ఉంటుందో, గర్భంలోంచి వచ్చిన శిశువుగా ఒకరోజు బిడ్డ ఎలా ఉంటాడు అలాగే ఉన్నాడు. కానీ ఇప్పుడు వరకు ఏం చేశాడు దేవుడు? ఇక ముందు కూడా కాపాడేవాడుగా ఉన్నాడు. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే కనుక, భూమిని సిద్ధపరిచిన దేవుడు దాని ఘనములను చదును చేయించున్నాడు, వానజల్లుల చేత పదులు చేయించున్నాడు, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. ఏం చేస్తున్నాడు అంటే గనక 7 సంవత్సరాలు ఇదిగో ఈ వృద్ధినిచ్చి 8వ సంవత్సరపు దయా కిరీటాన్ని దేవుడు అలంకరింపజేస్తాడు. దేవుడి ఇవ్వందే ఆయుష్ ఎవరి దగ్గర, ఎవరి వల్ల? వారు కని పెంచినందుకు, లేకపోతే వారి గర్భవాసాన్ని పుట్టినందుకు కావలసిన ఆహారాలు పెట్టగలరు, ఇష్టమైన వస్త్రాలు కొనగలరు, భవిష్యత్తుకు అవసరమైన చదువును చదివించగలరు. కానీ ఆయుష్ని ఇవ్వగలరా? ఈ దయా కిరీటాలు ఇవ్వగలరా? రాజులనే వారికి దావీదు రాజు ముగిసిన తర్వాత తన సింహాసనాన్ని ఎక్కడానికి సొలొమోనుకి పట్టాభిషేకం చేసి తన కిరీటాన్ని ఇచ్చాడంట. రాజులు కిరీటాలు ఇస్తారు. అయితే
ప్రపంచ సుందరి, ఈ సంవత్సరానికి ఈ ప్రపంచానికి ఈవిడే సుందరని ఒక కిరీటము ధరింపజేస్తారు. ఈ లోకంలో, ప్రపంచంలో అనేక కిరీటాలు, ఆయా కిరీటాలు ఉన్నాయి. కానీ దయా కిరీటం అనేది ఎవరి వలే? దేవుడి వలె. అనేక మంది కన్యకలు మరి దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాలా, ఏమంటున్నాడు గాబ్రియేలు? దయాప్రాప్తురాలా, నీకు శుభము. అంటే ఆవిడ దయ పొందిందంట. అనేక మందిలో ఆవిడ దేవుని దయ పొందింది. నేటి దినాన్ని మెతుషెల కూడా దేవుడిచ్చే దయా కిరీటాన్ని పొందుకున్నాడు. ఈ దయా కిరీటము ఎవరిచ్చారు? మొట్టమొదటిగా మొక్కగా ఉన్నదాన్ని ఎలా వృద్ధి చెందిస్తున్నాడో దేవుడు, ఎలా కాపాడుతున్నాడో ఒక్కసారి ఆ ఫలాన్ని కోసుకుని తింటున్నప్పుడు ఆ భూమిలో వేసిన విత్తనపు స్థితిని గుర్తు చేసుకోవాలి. ఎలాగిన్ని దాటుకుంటూ వచ్చింది, చీమలను, పక్షులను, జంతువులను ఇన్ని దాటుకుంటూ వచ్చి ఫలాలిచ్చే చెట్టుగా మనుషులు దాని నీడని ఆశ్రయించేవారుగా ఎలా తయారైంది అంటే గనక దేవుడే దాన్ని వృద్ధి చేస్తూ వచ్చాడు. అలాగే దేవుడే కాపాడకపోతే, దేవుడే ఇచ్చే ఈ దయా సంవత్సరం అనే దయా కిరీటం అనేది లేకపోతే మానవుల జీవితంలో ఆయుష్ అనేది లేదు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇస్తూ, తర్వాత ఏమంటున్నాడంటే ఈ సంవత్సరం కిరీటం ఇచ్చాను కదా చాలు, మరొకరికి ఇచ్చేస్తానంటలేదు అన్నాడా? దాని కింద ఏమంటున్నాడంటే నీ జాడల సారము వెదజల్లుతుంది. ఏంటి జాడల సారము అంటే గనక చాలా మంది జీవితాల్లో చాలా మంది బ్రతుకులు అనుకుంటాం. ఇంక ఇలా కూడా అనుకుని ఉంటారు, మేము ఆడపిల్ల అనుకున్నామండి, దేవుడు మళ్ళీ మాకు మగపిల్లని ఇచ్చాడు కదా. అలాగే జాడలు ఏమై ఉన్నాయంటే చిన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు, హాస్పిటల్లో ఉన్నాడు, ఏమవుతాడు అనుకున్నాం. కానీ దేవుడు ఇదే జాడలు, నీ క్రియలన్నీ కూడా నీ వెంట వస్తాయని చెప్తున్న దేవుడు, దయాకిరీటం ఇచ్చిన దేవుడు. దాన్ని గుర్తు చేసుకోండి. తన చాడల సారము పెద్దలు గుర్తు చేసుకుంటే ఇక ముందు కూడా దేవుడు అటువంటి ఉన్నతమైన అభివృద్ధిని చేస్తానంటున్నాడు. అందుకని హబక్కూకు ఒక చక్కటి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో కొన్ని విషయాలు గుర్తు చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. నహూము తర్వాత జఫన్యాకు ముందు అదిగో నువ్వు ఈ పేజ్ నెంబర్ చూస్తున్నావా? తీస్తా ఉంటే బైబిల్ అలవాటు అవుతుంది. తీసిరా